విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మున్సిపల్ పరిధిలో సుమారు 70,000 పైచిలుకు జనాభా ఉన్న బొబ్బిలి మున్సిపాలిటీలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. స్థానికంగా ఈ నీటి సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. గతేడాది ఇదే సమస్య ఉండడంతో మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఎంతసేపు దాచుకుందాం దోచుకుందాం అనే తీరుపై మున్సిపల్ అధికారులు ఉన్నారు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు అంటూ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. 3 రోజులకు ఒకసారి కుళాయి ఇవ్వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏప్రిల్ మాసంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో వేగావతి నదిలో నీరు లేకపోవడంతో అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో మున్సిపల్ సిబ్బంది విఫలమయ్యారని చెప్పుకోవాలి. పట్టణవాసులు గొంతులు ఎండిపోతున్నాయి, వనరులు కూడా అడుగంటిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గుక్కెడు నీటికి అవస్థలు పడే పరిస్థితి చోటు చేసుకుంది. త్రాగునీటి సరఫరాలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, లీకేజీలు ఎక్కడెక్కడున్నాయో ఎండాకాలం రాకముందే గుర్తించి రిపేరు చేయవలసిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ వారు పట్టించుకోలేదు. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. బొబ్బిలి మున్సిపల్ పరిధిలో 3 మంచినీటి ట్యాంకులు ఉన్నప్పటికీ అందులో ఒకటి మరమ్మతులకు గురైంది. దీని మరమ్మతుల కోసం గత కౌన్సిల్ సమావేశంలో 38 లక్షలకు కౌన్సిల్ తీర్మానం జరిగినప్పటికీ నేటి వరకు పనులు మాత్రం అసంపూర్తిగానే నిలిచాయి అని వామపక్షాలు విమర్శించాయి. మహిళలందరూ కూడా బిందెలతో ఆందోళన చేయడం అయితే జరిగింది ఆఫీస్ ముందు. అయినా ఇప్పటికి కూడా గతంలో జరిగే విధంగా జరుగుతుంది, కానీ మార్పు అయితే మాత్రం ఏ విధంగా మార్పు చేయలేదు. అలాగే మన బొబ్బిళ్ళు అయితే పైపులు కూడా పాడైపోయి ఉన్నాయి, కానీ పైపులు అయితే క్లియర్ చేయడం కూడా లేదు. కాబట్టి మహిళలకు ఇప్పటికైనా ఆ సమస్య గతంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాబట్టి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాతంత్ర మహిళా సంఘం ఈరోజు పట్టణంలో మంచినీరు సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. వేసవి కాలంగా ఉన్నా కూడా మంచినీరు సమస్య అయితే పాలకులు పట్టించుకోకపోవడం తీవ్రంగా ఉంది. లేని ఏళ్ల మహిళా సంఘంగా మహిళలందరినీ కూడా ఐక్యం చేసి ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీలో అయితే ఒక ట్యాంక్ ఆల్రెడీ పాడైపోయి కూడా ఉంది. అలాగే ముందుగా వచ్చే నెల కూడా పండగ వస్తూ ఉంది, కాబట్టి అందరికీ మంచినీరు సక్రమంగా ఇవ్వాలి. అలాగే ఇప్పుడు 2 రోజులకు ఒకసారి కూడా మంచినీరు ఇస్తాను కాబట్టి వేసవి కాలం కాబట్టి ప్రతిరోజు కూడా మంచినీరు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మహిళలకు మంచినీరు సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మహిళా సంఘంగా కోరుతా ఉన్నాం. లేని ఏళ్ల మహిళలందరినీ ఐక్యం చేసి ఆందోళన చేయడం అయితే జరుగుతూ ఉంది. కొన్ని నీళ్ళు తాగలేకపోతున్నాము, నూతి నీళ్ళు అలవాట్లేదు. అందుకని దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని కనీసం రోజుకి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట నీళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్టలు ఉతుక్కోవడానికి ఎక్కడ చూసినా మాసిన బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీరు ఉండడం లేదు. కనీసం ఇల్లు వాకళ్ళు కడుక్కుందామన్నా తుడుచుకుందామన్నా ఎక్కడ చండాలంగా తయారవుతుంది ఇదంతా. ఎక్కడ చూసినా కనీసం ట్యాంకర్లు కూడా రావడం లేదు వాటర్ ఇవ్వడానికి. అందుకని దయచేసి మా గురించి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పండుగ వస్తుంది, ట్యాంకులతో నీళ్లు తెస్తున్నారు. ట్యాంకులతో నీళ్లు తెచ్చినా అవి చాలట్లేదు. ఇప్పుడు అమ్మవారి పండుగ వచ్చిన తర్వాత అసలే ఇంకా ఇబ్బంది పడిపోతాం. అందువల్ల మాకు ఏం చేయాలో తెలియట్లేదు. వాటర్ అయితే అస్సలు రావట్లేదు. 2 రోజులకి 3 రోజులకు వస్తే మేము ఏం చేయాలి? అస్సలు నీరు సరిపోవట్లేదు. 2 బిందులు 3 బిందులు ఇస్తున్నారు. ట్యాంక్ వచ్చినప్పుడు కూడా 2 బిందులు 3 బిందులు వస్తున్నాయి. కొలాయిలు వచ్చినప్పుడు కూడా టక్మని కట్టేస్తున్నారు. యాతనలు చాలా పడుతున్నాం. బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామంలో అసలు కొలాయిలు రావటం లేదు. ఎండాకాలం చాలా యాతనలు పడుతున్నాం. యాక్చువల్లీ మాకు నూతి నీళ్ళు అలవాటు పడిపోయి ఇప్పుడు కొలాయిలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తుంటే మేము ఎలా తాగాలి? ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు? అస్సలు వాటర్ రావట్లేదు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరికీ ఆ నీళ్ళు అలవాటు అయిపోయి మినరల్ వాటర్ కొందామంటే డబ్బు లేదు. కొలాయి వాటర్ రావట్లేదు. ఏం చేయాలి? ఎవరికి చెప్పినా మా పట్టించుకోవట్లేదు. అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరేం చేస్తారో చెయ్యండి. హాస్పిటల్ రోడ్డు, ఈ రోడ్డుకి కొళాయి చుక్కలు, ఒక్క నీటి చుక్కలు కూడా రావడం లేదు. 3 రోజులకో 4 రోజులకో ఒకసారి ఇస్తున్నారు. ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు వాటర్. మాకు కొళాయి వాటర్ అలవాటు అయిపోయి ఏ వాటర్ తాగలేకపోతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత అచ్యుతవల్లి గారికి చెప్పాం కానీ ఏం పట్టించుకోలేదు. అందరూ లెటర్స్ రాసి సంతకాలు కూడా పెట్టించాం. ఎప్పుడు రిపేర్లు అని అక్కడ ఇక్కడ కట్ చేస్తున్నారు తప్పించి వాటర్ మాత్రం పూర్తిగా ఎవరికి రావడం లేదు. వచ్చేది అమ్మవారి పండుగ, చుట్టాలు వస్తారు, బంధువులు అందరూ వస్తారు. నీరు లేకపోతే ఎంత ఇబ్బందో మీ అందరు తెలుసుకొని కొద్దిగా దయచేసి మాకు వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.